గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 4 టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. తెలంగాణ గడ్డ నుంచే మోదీ ఓటమికి నాంది. ఆ చైతన్యాన్ని రాష్ట్ర ప్రజలు చాటి చెప్పాలి. ప్రధాని అబద్ధాల కోరు. 10 ఏళ్లలో చేసిందేమిటో చెప్పలేక కన్నీళ్లు, ప్రాణాలు పోయిన రాజ్యాంగం మార్పునకు భారతీయులు అంగీకరించరు. మార్చడానికి అది మోదీ రాసిన రాజ్యాంగమా? ప్రజల మీద ఏ అదానీ అంబానీ ట్యాక్స్? మా కుటుంబానికి తెలంగాణతో తరతరాల అనుబంధం. నేను మీ సోదరిని. దేశం కోసం కాంగ్రెస్ను గెలిపించండి. తాండూరు కామారెడ్డి సభల్లో ప్రియాంక. హైదరాబాద్ కామారెడ్డి. మత చిచ్చుకు మోదీ యత్నం. మునుపెన్నడు లేని విధంగా విద్వేష కుట్రలు. అల్లర్లతో పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం. ప్రాజెక్టుల్లో ప్రజలను ముంచిన దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి. అతడికి బీఆర్ఎస్ టికెటా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. షర్మిలను ఆశీర్వదించండి. ఎంపీగా గెలిపించండి. కడప నియోజకవర్గ ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. అమెరికా నుంచి వీడియో సందేశం. ఇది వైసీపీకి ఎదురు దెబ్బే. రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయాలని ఓవైసీ సంకేతం. కరీంనగర్, సికింద్రాబాద్ సహా 7 నియోజకవర్గాల్లో గంపగుత్తగా హస్తానికి ఓటు వేయాలని పిలుపు. ఇవి మాము ఎన్నికలు కావని స్పష్టీకరణ. 75 ఏళ్లు నిండిన మోదీనే ప్రధాని రిటైరు అవ్వాలనేది బీజేపీ రాజ్యాంగంలో లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్, రాహుల్ ట్యాక్స్. గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం. సర్జికల్ స్ట్రైక్ను సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు. నా ఫేక్ వీడియోతో ఆయన తప్పు చేశారు. పాలమూరు రంగారెడ్డి కూడా అవినీతి ప్రాజెక్టే. కేజ్రీవాల్కు సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వలే. అమిత్ షా హైదరాబాద్. వికారాబాద్ సభలో ప్రసంగిస్తున్న అమిత్ షా. చిత్రంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి. కేసీఆర్ దేశద్రోహి. ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేయించారు. ఆయన్ను కాంగ్రెస్ సర్కార్ అరెస్టు చేయలేదేం? నన్ను ఓడించేందుకు ఏబీసీ గ్యాంగ్ కుట్ర. నేను ఓడిపోతే హిందుత్వపై నోరెత్తను. లేదంటే బీఆర్ఎస్ను కేసీఆర్ మూసేస్తారా? స్ట్రైక్స్ చేసిన జవాన్ను సీఎం అవమానించారు. కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డే బండి. కరీంనగర్, సిరిసిల్లాలో బీజేపీ బైక్ ర్యాలీలు. ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం? కాంగ్రెస్ అవినీతికా? ఆర్ఆర్ ట్యాక్స్కా? కేసీఆర్ లాగే రేవంత్ ప్రమాదకారి. కిషన్ రెడ్డి. నేను సైతం ప్రధాని రేసులో. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం. ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0 సీట్లు. ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లకు మించి రావు. మాకు 12 నుంచి 14 సీట్లు. కాంగ్రెస్కు 9 చోట్ల 3వ స్థానమే. బీఆర్ఎస్కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాం. అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అసాధ్యం. మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. మహారాష్ట్రలోనూ పోటీ. కేసీఆర్. గప్చుప్ 3 వారాల హోరాహోరీ ప్రచారానికి తెర. హైలైట్గా నిలిచిన గాడిద గుడ్డు. సుడిగాలిని మరిపించిన సీఎం రేవంత్. మోదీ గ్యారంటీని బీజేపీ ట్రంప్ కార్డు. తేలిపోయిన బీఆర్ఎస్ ప్రచారాంశాలు. ప్రధాన ప్రచార బ్యానర్లు తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలుంటాయి. అమల్లోకి 144 సెక్షన్. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల రూపాయల సొత్తు సీజ్. సీఈఓ వికాస్ రాజ్ వెల్లడి. 73,000 మందితో బందోబస్తు. డీజీపీ. స్పోర్ట్స్. కోల్కతాదే తొలి అడుగు. ప్లే ఆఫ్స్లో చోటు. ముంబై ఇండియన్స్పై విజయం రాణించిన వెంకటేష్ అయ్యర్. కోల్కతా. నెంబర్ 1 టీ20 క్రికెట్లో అత్యధిక డకౌట్లు
అయిన బ్యాటర్గా సునీల్ నరైన్. పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్ న్యూఢిల్లీ. అమన్కు పారిస్ బెర్త్, పూనియా అవుట్. ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ రెజ్లింగ్ టోర్నీ టర్కీ. కార్ల్సన్ చేతిలో అర్జున్ ఓటమి, పోలాండ్ బార్సా. 2 విడతలుగా రంజీ ట్రోఫీ. సీకే నాయుడులో టాస్ ఉండబోదు. దేశవాళీ క్రికెట్లో ప్రక్షాళన న్యూఢిల్లీ. కల్లర్ని నీరజ్ పైనే నేటి నుంచి రెఫరెండం. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ భువనేశ్వర్. అదే నా ఆఖరి టెస్ట్. ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ లండన్. బిజినెస్ గ్రామ స్థాయికి బీమా సేవల విస్తరణ చర్యలకు శ్రీకారం చుట్టిన IRDAI న్యూఢిల్లీ. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మళ్లీ చైనా కంపెనీలదే హావా. Q1 విక్రయాల్లో 75% వాటా వీటిదే. న్యూఢిల్లీ. ఒమేగా హాస్పిటల్ 600 కోట్ల రూపాయల సమీకరణ. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు వాటా విక్రయించే యోచన. యూనియన్ బ్యాంక్ లాభం 3,328 కోట్ల రూపాయలు. ముంబై. Q4లో 18% వృద్ధి. ఒక్కో షేరుకు 36% డివిడెండ్ సిఫారసు. UBI MD CEO మనీ మేకలై. ఫార్చ్యూన్ 40 అండర్ 40 లిఫ్టులో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ అర్షద్ రెడ్డి. న్యూఢిల్లీ. తెలంగాణలో ఈసారి క్లీన్ స్వీప్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు అభివృద్ధిపైన విజన్ లేదు. జగన్ మళ్లీ అధికారంలోకి రారు. ఆయన్ను ఎన్నడూ మిత్రుడిగా భావించలేదు. ఏపీలో NDAదే ప్రభుత్వం. ప్రధాని మోదీ. న్యూఢిల్లీ. 2.07 కోట్లు గోవా మద్యం పట్టివేత. ఏపీ ఎన్నికల్లో పంపిణీకి తరలిస్తున్న వైనం. తెలంగాణ బాలనగర్లో పట్టివేత. మహబూబ్నగర్, బాలనగర్. ఓటేసి వద్దామని హైదరాబాద్ నుంచి పయనమైన ఓటరు. ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిటకిట. ఏపీ దారులు వాహనాలతో బారులు. ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల మోత. KPHB వద్ద బస్సుల కోసం వేచి ఉన్న ప్రజలు. హీరో అల్లు అర్జున్పై కేసు నమోదు. నంద్యాల ఎమ్మెల్యే రవిపై కూడా అనుమతి లేకుండా జన సమీకరణ. నంద్యాల. కేంద్రంలో ఇండియా సర్కార్ ఆఫ్ భాగస్వామిగా ఉంటుంది. బీజేపీకి 220 నుంచి 230 సీట్లు మాత్రమే. నియంతాలను తరిమికొట్టిన చరిత్ర భారత్ది. కేజ్రీవాల్. న్యూఢిల్లీ. కాంగ్రెస్కు 50 సీట్లు కూడా రావు. ఒడిశాలో ప్రచార సభల్లో ప్రధాని మోదీ. భువనేశ్వర్. టెంపో బిలియనీర్ల చేతిలో ప్రధాని తోలుబొమ్మ రాజు. రాహుల్ గాంధీ విమర్శ. న్యూఢిల్లీ. అన్నొచ్చిండు. 15 ఏళ్ల తర్వాత కనౌజ్ నుంచి అఖిలేష్ పోటీ. గతంలో 3 సార్లు ఇక్కడ గెలిచిన ఎస్పీ చీఫ్ ఈసారి చివరి నిమిషంలో ఎన్నికల బరిలోకి. అబ్బాయిని కాదని బాబాయ్. మొగ్గు మా కంటే మాకు. NDAకు మెజారిటీ రాదంటున్న ఇండియా. 350 సీట్లు ఖాయమంటున్న బీజేపీ శిబిరం. న్యూఢిల్లీ. NDAకు దెబ్బ పడేది ఇక్కడే. రస్కిన్ బాండ్కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రదానం. న్యూఢిల్లీ. లిక్విడ్ రామ్ జెట్ ఇంధన పరీక్ష విజయవంతం. న్యూఢిల్లీ. పాక్ సరిహద్దులో దృష్టి 10 నిఘా. న్యూఢిల్లీ. బీసీల ద్రోహి బీజేపీని చిత్తుగా ఓడిస్తాం. బీసీ సంఘాలు. ప్రచారం ముగిసింది. ప్రలోభాలు షురు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీతో ఎరా. ఓటర్ స్లిప్పులు చూపించిన వారికి డబ్బులు. చాలా చోట్ల 300 నుంచి 500 పంపిణీ. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు 1000. హైదరాబాద్ సిటీ. తల తెగిన మోదీ ముందు తలొంచం. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవిత జైల్లో ఉంటదా? కేటీఆర్. హుజురాబాద్. ప్రలోభాలపైనే బీజేపీ కాంగ్రెస్ ఆశలు. హరీష్. సిద్దిపేట, గజ్వేల్. కేసీఆర్ దేశ ద్రోహి. నన్ను ఓడించేందుకు ఏబీసీ గ్యాంగ్ ఒకటైంది. కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిద గుడ్డెస్. బండి సంజయ్. కరీంనగర్, సిరిసిల్ల. ఈ ఎన్నికలు దేనికి రెఫరెండం? కాంగ్రెస్ అవినీతికా, ఆర్ఆర్ టాక్స్కా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ధ్వజం హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇప్పటి వరకు 350 కోట్ల నగదు సీజ్. అన్ని మాధ్యమాల్లోనూ ప్రచారంపై నిషేధం. 13న సెలవులు ఇవ్వని సంస్థలపై చర్య. విలేకరులతో సీఈఓ వికాస్ రాజ్. బందోబస్తుకు 73,000 మంది. డీజీపీ హైదరాబాద్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈవీఎంలు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం. 73,000 మంది పోలీసులు. డీజీపీ షర్మిలను ఆశీర్వదించండి, ఎంపీగా గెలిపించండి. కడప ప్రజలకు విజయలక్ష్మి పిలుపు. ప్రచార పర్వం చివరి గడియలో అమెరికా నుంచి వీడియో సందేశం. వైసీపీకి ఎదురు దెబ్బే రాజకీయ వర్గాలు. అమరావతి, కడప. 7 కోట్ల నగదు సీజ్. డబ్బు తరలిస్తున్న వ్యాన్ బోల్తా. ఆ సొమ్ము మండపేట వైసీపీ నేతదిగా ప్రచారం. సిబిఐ ఛార్జ్ షీటులో వైఎస్ను చేర్చింది మేం కాదు. ఆయన పాదయాత్రే నా జోడో యాత్రకు స్ఫూర్తి. రాహుల్ గాంధీ. నా తండ్రితో వైఎస్ బంధం రాజకీయం కాదు. వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. బీజేపీ సిద్ధాంతానికి రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకం. జగన్ మాత్రం ఒక్క మాట అనడం లేదు. ఎందుకంటే ఆయనపై అవినీతి కేసులున్నాయి. షర్మిల నా చెల్లి, గెలిపిస్తామని మాటివ్వండి. కడప ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత అభ్యర్థన. కడప సభలో పార్టీ శ్రేణులకు రాహుల్, షర్మిల అభివాదం. జగన్ ఊసర వెళ్లి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. షర్మిల. మీ భూమి మీ హక్కు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో యాజమానులకు ఉరితాడే చంద్రబాబు. ఒరిజినల్ డాక్యుమెంట్ జగన్ వద్దే. మనకేమో జిరాక్స్ పత్రాలిస్తాడట. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలా? ప్రజలే తేల్చుకోవాలి. టీడీపీ అధినేత నంద్యాల, చిత్తూరు. పవన్ గెలవాలి. రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్ ఆకాంక్ష. పిఠాపురం. నవనీత్ కౌర్పై మరో కేసు. సైదాబాద్. తెలంగాణ గడ్డ నుంచే మోదీ ఓటమికి నాంది. మన దగ్గర ఆర్ఆర్ఆర్ ఉన్నారు. మత చిచ్చుకు మోదీ యత్నం. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు బీజేపీ అజెండా. 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ఇచ్చిందేమీ లేదు. రేవంత్, సంగారెడ్డి. హోరాహోరీకి తెర. హైలైట్గా నిలిచిన గాడిద గుడ్డు. ఆకర్షించిన ఆర్ఆర్ ట్యాక్స్. అంతా తానైన రేవంత్ రెడ్డి. ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రులు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్వి అవే అబద్ధాలు, గాలి మాటలు. సొంత డబ్బా కొట్టుకునే ఆయన అసెంబ్లీకి రారే. మంత్రి పొంగులేటి. ఖమ్మంలో మంత్రి తుమ్మలతో కలిసి రోడ్ షో. బీజేపీని బండకేసి కొట్టాలి. బండి విక్రమార్క, హైదరాబాద్. కేసీఆర్ బస్ యాత్ర. ఎవరిదో ఆధిపత్యం. ఖమ్మంలో హావా కొనసాగించాలని కాంగ్రెస్ ప్రయత్నం. అధిక మెజారిటీ సాధించడమే లక్ష్యమని ప్రకటన. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని బీఆర్ఎస్ ధీమా. గత ఎన్నికల ఫలితమే పునరావృత్తమవుతుందన్న నమ్మకం. ఈసారి తాము సత్తా చూపిస్తామన్న బీజేపీ. రంజిత్ జైలుకు, నేను పార్లమెంటుకు. దమ్ముంటే నిరూపించండి, నా ఆస్తి మొత్తం రాసిస్తా. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు. హైదరాబాద్ మినహా మిగతా స్థానాల్లో హస్తానికి ఓటేయాలని ఓవైసీ సంకేతం. హైదరాబాద్. ప్రచారం పైనే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల నామమాత్రపు స్పందన. వెళ్ళామా, కనిపించామా, వచ్చామా అన్నట్లుగానే. నేతల్లో కనిపించని అసెంబ్లీ ఎన్నికల నాటి పట్టుదల. ఎంపీ అభ్యర్థులు, అగ్రనేతలు వచ్చినప్పుడే హడావిడి. ఉదయం సాయంత్రాల్లో అడపాదడప ప్రచారం. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల దాదాపు ఇంతే. ఎంపీ అభ్యర్థులకు దాదాపుగా సహాయ నిరాకరణ. ఆదిలాబాద్. కాంగ్రెస్లో కాస్త బెటర్. అన్ని చోట్ల అదే అయోమయం. మైనారిటీలు కాంగ్రెస్ వైపే. రాష్ట్రంలో సగానికి పైగా ఎంపీ స్థానాలు. 10% పైనే ముస్లిం మైనారిటీల ఓట్లు. దేశవ్యాప్తంగా ఇండియా వైపే వారి చూపు. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్కు మద్దతు. హిందూ ఓటర్ల పోలరైజేషన్పై బీజేపీ గురి. గతంలో బీఆర్ఎస్కు మైనారిటీల మద్దతు. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి దూరం. హైదరాబాద్. బీఆర్ఎస్కు దెబ్బే.
మా ప్రభుత్వాన్ని టచ్ చెయ్యాలనుకుంటే పీకలు ఎగురుతాయి జాగ్రత్త. కేసీఆర్కు మంత్రి పొన్నం వార్నింగ్. హుస్నాబాద్. ఎలా కట్టారు? డిజైన్లు ఎవరివి? కాళేశ్వరం బ్యారేజీలపై లిఖితపూర్వకంగా నివేదిక ఇవ్వండి. మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లను కోరిన జస్టిస్ పినాకి చంద్రఘోష్. దాదాపు గంటపాటు ప్రశ్నల వర్షం. విచారణలో కమిషన్కు సహాయం అందించేందుకు నిపుణుల కమిటీ హైదరాబాద్. రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి హైదరాబాద్. ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.